Undermine education. Underpaid teachers. Undermine education. Underpaid teachers. Undermine education. Underpaid teachers. Undermine education. Academic slavery. Must end. Academic slavery. Must end. Academic slavery. Must end. Academic slavery. Must end. అధికారుల అలసత్వం. నశించాలి. అధికారుల అలసత్వం. నశించాలి. అధికారుల అలసత్వం. నశించాలి. అధికారుల అలసత్వం. నశించాలి. స్వతంత్ర భారతంలో శ్రమతో పడిన సిగ్గు సిగ్గు. 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 సార్ గత 8 సంవత్సరాలుగా చాలా ఓపికగా మేము ఎదురు చూస్తా ఉన్నాం జీవితాల్లో ఏమైనా మార్పులు కలుగుతాయేమో అని. ఎట్టకేలకు 8 నెలల క్రితం మన జీసీ డెసిషన్ తీసుకుని గవర్నమెంట్ కి శాలరీస్ పెంచమని రికమెండ్ చేసింది. ఇదివరకు కాలేజీ ఇంక్రీజ్ చేసేది, బట్ ఈసారి గవర్నమెంట్ కి రాసింది. అయినప్పటికీ కూడా మేము కాలేజ్ మీద ఇన్స్టిట్యూట్ మీద గౌరవంతో ఆ పద్ధతికి మేము ఓకే అన్నాము. గవర్నమెంట్ చేయడానికి పాజిటివ్ గా ఉండి కొన్ని క్వశ్చన్స్ అడిగిన దానికి ఆన్సర్ చేయడానికి ఇన్స్టిట్యూట్ 3 నెలలు టైం తీసుకుంది. ఈ రోజు కూడా సబ్మిట్ చేయాలి. సీఎం చంద్రబాబు నాయుడు గారు 15 రోజులకు ఒక ఫైల్ క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ మన ఛాన్సలర్ గారు 3 నెలలుగా ఒపీనియన్ కూడా చెప్పట్లు అడుగుతుంటే. మీకు తెలుసు, వారం రోజుల నుంచి మేము చిన్నగా ప్రొటెస్ట్ స్టార్ట్ చేసాం అకాడమిక్స్ డిస్టర్బ్ చేయకుండా. రిపీటెడ్ గా డైరెక్టర్ గారు, రిజిస్ట్రార్ గారు మీరు ఆగండి, దీని మీద మనం నిర్ణయం తీసుకుందాం, ఎక్స్ట్రీమ్ కి వెళ్ళొద్దు అని మమ్మల్ని రిపీటెడ్ గా రిక్వెస్ట్ చేయడం బట్టి మేము ఆగాము. నిన్న కూడా మధ్యాహ్నం పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తుంటే డైరెక్టర్ గారు వచ్చి చేతులు పట్టుకొని ఈ ఒక్క పూట ఆగండి, ఛాన్సలర్ గారు వస్తున్నారు, మీ ప్రాబ్లం మీ సమస్యలు వింటారు, సొల్యూషన్ చూపిస్తారంటే మేము ఆగి లోపల కూర్చున్నాం. గొర్రె కషాయం నమ్మిద్దన్నట్టు మళ్ళీ మేము అధికారులు నమ్మాము, మళ్ళీ మోసపోయాం. సో మీరు మమ్మల్ని రిపీటెడ్ గా మోసం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం, అక్రమం, అది అందరికీ తెలుసు. బట్ ప్రతి ఒక్కరు అంటున్నారు ఇది తప్పు అని, కానీ జరగాల్సింది మాత్రం జరగట్లా. అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపల మాయ అయిపోతున్నాయి అన్నట్టు ఉందండి. దీనికి వ్యతిరేకంగా మేము ఈ స్ట్రగుల్ ఇంకా ఇంటెన్సిఫై చేయాలని నిర్ణయించుకున్నాము. ఇనీషియల్గా పేషీలో స్టార్ట్ చేసాం, తర్వాత బయటకు వచ్చాం కారిడార్లోకి. ఇప్పుడు మమ్మల్ని రోడ్డు మీదకి పంపిస్తుంది ఈ ఇన్స్టిట్యూట్ అనేది. ఇంకా ఎక్కడ దాకా తీసుకెళ్ద్దాం మాకు తెలియదు, బట్ ఇట్ ఈస్ డూ ఆర్ డై సిచ్యువేషన్ ఫర్ అస్. సో మీకు ఈరోజు డైరెక్టర్ గారు లేరు కాబట్టి మీకు మేము తెలియజేసేది ఏంటంటే, మేము ఇక్కడ టెంట్ వేసి గాంధేయ పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కుల్ని మినిమం కాపాడుకోవడానికి ప్రయత్నించాలనుకుంటున్నాం. అదే సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ సార్.